కలియుగంలో భక్తులను రక్షించడానికి అవతరించిన ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఈ చరిత్ర మొదలవుతుంది వరాహ క్షేత్రమైన తిరుమల కొండలతో. స్వామివారు శ్రీనివాసుడుగా అవతరించి వకులాదేవి పెంపకంలో పెరిగి చివరికి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న సందర్భం చాలా అద్భుతమైనది. ఈ కళ్యాణానికి కుబేరుని దగ్గర చేసిన అప్పును తీర్చడానికి స్వామివారు నేటికీ భక్తులు సమర్పించే కానుకలను స్వీకరిస్తారని నమ్ముతారు. శ్రీనివాసుని కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఈ అద్భుతమైన కళ్యాణానికి సాక్షాత్తు బ్రహ్మ, శివుడు, ఇతర దేవతలు, మునులు అందరూ తరలివచ్చారు. పద్మావతి అమ్మవారి తండ్రి అయిన ఆకాశరాజు మరియు తల్లి ధరణీదేవి ఆ కళ్యాణ వేడుకను వర్ణించడానికి పదాలు సరిపోవు. అప్పుడు ఆకాశం నుండి పూలవర్షం కురిసింది. దేవతలు గాంధర్వ గానాలతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. సకల శుభముహూర్తాన శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారికి మాంగళ్యాన్ని ధరింపజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆరాధిస్తూ ఆలపించే భక్తి గీతాలు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామాలు వింటుంటే మనసు దేవుని సన్నిధిలో ఉన్నట్లు అనిపిస్తుంది. తిరుమలలోని శ్రీ వరాహస్వామి చరిత్ర చాలా ప్రత్యేకమైనది. పురాణాల ప్రకారం మహావిష్ణువు భూదేవిని రక్షించడానికి వరాహ అవతారాన్ని ధరించారు. ఆ తర్వాత ఆయన తిరుమల కొండలపై స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ ప్రాంతం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత కాలంలో శ్రీనివాసుడు ఈ కొండలపైకి వచ్చినప్పుడు వరాహస్వామి వారికి చోటు ఇవ్వాల్సిందిగా కోరారు. అప్పుడు వరాహస్వామి తనని ముందుగా దర్శించుకున్న తర్వాతే భక్తులు తనను పూజించాలని షరతు పెట్టారు. అందుకే తిరుమలలో ఇప్పటికీ వరాహస్వామి దర్శనం తర్వాతే శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం. తిరుమలలోని శ్రీ వరాహస్వామి వారి రూపం అత్యంత దివ్యంగా ఉంటుంది. స్వామివారికి మానవ శరీరం మరియు వరాహం అంటే అడవి పంది ముఖం ఉంటాయి. ఆయన సాధారణంగా పద్మపీఠంపై కూర్చొని లేదా నిలబడి ఉంటారు. కొన్ని రూపాలలో స్వామివారు భూదేవిని మృదువుగా ఆదరిస్తూ ఆమెను తమ కోరలపై ధరించినట్లు కూడా చూపిస్తారు. ఆయన భక్తులకు అభయమిస్తూ సకల శుభాలను ప్రసాదిస్తారు.